హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం నేనైతే చిక్కాలకి కోరమాడికి మధ్యలో ఉన్నటువంటి ఈ మధ్యనే నూతనంగా ప్రారంభించినటువంటి వాకలపూడి సూర్యారావు గారు అయితే ఇక్కడ డీహైడ్రేషన్ యూనిట్ ప్రారంభించారండి. దీనిలో కోకో గింజలు అయితే వీళ్ళు ప్రాసెసింగ్ చేస్తారండి. దీన్ని సక్రమమైన పద్ధతిలో గింజలు ఎండబెట్టడం ద్వారా ప్రీమియం క్వాలిటీ గింజలు అయితే తయారు చేస్తారని సూర్యారావు గారు అయితే మనకి తెలియజేస్తున్నారండి. వారి యూనిట్ సందర్శించడం కోసం అయితే నేను నిడదవోలు నుంచి అయితే ఈ చిక్కాల ప్రాంతానికి అయితే రావడం జరిగిందండి. ఈ చిక్కాల కోరమాడు మధ్యలో ఉన్న రోడ్లో ఈ యూనిట్ ఉందండి. పరిసర ప్రాంతాల రైతులందరికీ కూడా చాలా ఉపయోగపడే యూనిట్ అని ఇక్కడ సూర్యారావు గారు చెప్తున్నారండి. పరిసర ప్రాంతాల్లో కోకో పండించే రైతులందరూ కూడా తమ గింజలను తీసుకుని ఈ డీహైడ్రేషన్ యూనిట్కి తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా మంచి ప్రీమియం క్వాలిటీగా ఈ గింజలు ఎక్కువ కాలం రేట్ వచ్చే వరకు నిలబెట్టుకునే అవకాశం ఉంది. అదే రకంగా మంచి క్వాలిటీ గింజలు ఎప్పటికీ రైతులు తమ ఉత్పత్తుల్ని మంచి క్వాలిటీ గింజలు తయారు చేయడం ద్వారా మంచి ధర కూడా మార్కెట్లో పొందే అవకాశం ఉందని సూర్యారావు గారు అయితే తెలియజేస్తున్నారండి. నమస్తే అండి సూర్యారావు గారు. ఏంటండి ఈ యూనిట్ ఎంతకాలం అయిందండి మీరు ప్రారంభించి? మేము ప్రారంభించి ఒక 3 నెలలు అయిందండి. 3 నెలలు ఇదే సీజన్ మొదలైంది. మంత్ క్రితం మేము బయట ఈ బరకాల మీద వాటి మీద ఆరబెట్టేవాళ్ళం. అది క్వాలిటీ వచ్చింది కదండి. ఆ కంపెనీ వాళ్ళేమో అది బాగాలేదు ఇది బాగాలేదు అనేవారు. ఇప్పుడు మాకు మొత్తం దీన్ని ఏదే విధంగా ప్రీమియం తయారు చేయాలని ఇది ఈ సెట్ మనం ఎక్కడా లేదండి ఆంధ్రాలో. ఏపీలోనే లేదండి. ఏపీలోనే ఇది మొట్టమొదటి యూనిట్ అని సూర్యారావు గారు చెప్తున్నారండి. మా అండి ఏమండి పాలీ హౌస్లు ఉన్నాయి. ఈ మనం ఇలాగ చెక్కలతోటి ఇంత సిస్టమేటిక్ గా అయితే లేవు. ఈ ట్రేస్ తోటి చెక్కల దీంతో ఓకే. ఈ దీంట్లో మనం ఒక 5 రోజులు పోసుకుంటా అండి. ఇది మనం తీసుకొచ్చిన జిగురండి, అది కాయ నుంచి వచ్చి జిగురిని ఆ గింజలతో వచ్చిన జిగురిని దీంట్లో ఫెర్మెంటేషన్ చేస్తాం ఒక 5 రోజులు. పొద్దున్న 10-12 గంటలకి ఒకసారి కదిపండి, మళ్ళీ కదిపాక వెంటనే ఈ అరిటాకు వేస్తాం. చూపించండి గింజలు చూపించండి. 5వ రోజు అండి, ఇది 5వ రోజు గింజ అండి. ఇది 5వ రోజు గింజ. దీంట్లో పురుగు కానీ ఏమి ఉండదండి. మనం బయట ఎత్తే ఓ ట్రేకి ఒక 10,000 పురుగు ఉంటుందండి ట్రేలో. ఇదే ట్రే బయట పెట్టినట్టయితే బయట ఒక ట్రేలో పోసుకుంటామండి. అది మనం దాంట్లో 5 రోజులు ఫెర్మెంటేషన్ చేస్తే ఆఖరికి వస్తే అట్ట కట్టేసి దాని నిండా పురుగులు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఒక పురుగు ఉందండి, ఒక పురుగు ఉండదండి. హైట్ ఫెర్మెంటేషన్ అయింది గింజ అండి. ఇది ప్రీమియం క్వాలిటీ. ఇది చూడండి ఎంతలా ఉందో గింజ కూడా సైజు. ఇంకా సైజు వద్దండి. ఇంకా దీనికి కొంచెం జిగురు కనిపిస్తుంది కదా. ఇంకా 2 రోజులు మొత్తం ఈ జిగురు ఇంతే. 5వ రోజు 5 రోజులు ఉంచాలండి. 5 రోజులు మేము దీన్ని ఫెర్మెంటేషన్ చేసామండి. దీన్ని ఇప్పుడు ప్యాక్ చేసేస్తారండి. ఇప్పుడు మళ్ళీ ఎండలో పోతాడు. ఎండలో పోస్తారు. పోసాక అది జిగురు వదిలేక దాంట్లో పోతాడు 5 రోజులు. ఓహో, మళ్ళీ ఆ యూనిట్లో పోస్తారు. ఆ యూనిట్లో 5 రోజులు పోయాలండి. డ్రైయర్లో పోస్తారు. ఆ డ్రైయర్లో పోసాక 5 రోజులకి క్వాలిటీ తయారవుతుంది. ఓకే అండి. ఆ గింజ మనకు పుచ్చుగానే ఏమి ఉండదండి. మనకి ఎప్పుడైనా 6 నెలలైనా క్వాలిటీ బాగుంటుంది. ఓకే అండి. మనం బయట వేసిన తర్వాత పురుగెట్టింది ఎప్పుడైనా మళ్ళీ ఓ నెల పోయేటప్పుడు పురుగెడుతుంది, నిలవక ఆగుతాడు. ఈ దీంట్లో వేసిన తర్వాత 6 నెలలైనా మన సంవత్సరం అయినా ఆగుతుంది. ఓకే అండి. దీని కెపాసిటీ ఎంత అండి? దీని కెపాసిటీ ఇది పచ్చి గింజ అయితే 10 టన్నుల దాకా ఈ 10 టన్నులు అవుతుంది. ఏదండి? 5 రోజులకి 5 రోజులకి 10 టన్నులు సరుకు మీరు ఆరబెట్టగలుగుతారు మొత్తం 2 యూనిట్లు కలిపి. ఇది 10 టన్నులు అయితే 3 కేజీల కింద 1 కేజీ 100 కేజీల కింద అయితే 30 కేజీలు డ్రై కింద అవుతుంది. అది 3 టన్నులు అవుతాయి. ఈ 10 టన్నుల కిందకే 3 టన్నులు డ్రై కింద అవుతాయి. అది దాంట్లో పోతే 3 టన్నులు అవుతాయి. ఓకే అండి. 5 రోజులకి ఒక చైన్ లాగా 10 రోజులకి ఇది 5 రోజులు, అది 5 రోజులు. 5 రోజులు కంపల్సరీగా ఉంచాలి. 10 టన్నులు గింజ ఫస్ట్ ఇందులో పోస్తారు. ఇది ఫెర్మెంటేషన్ అయిన తర్వాత తీసుకెళ్ళి ఆరబెట్టి మళ్ళీ దాంట్లో పోస్తారు. ఓకే. ఓకే. అంటే దీని కెపాసిటీ 10 టన్నులు, దాని కెపాసిటీ 10 టన్నులు. ఈ 10 టన్నులు కలిపి 3 టన్నులు డ్రై గింజ వస్తాయి. ఇది 10 టన్నులు గింజ మనం ఆరబెట్టి ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత 3 టన్నులు మాత్రం వస్తుంది. 3 టన్నులు డ్రై గింజ వస్తాయి. అదంతా వెయిట్ లాస్ అవుతుంది. 30 కేజీలు డ్రై గింజ వస్తాయి. ఓకే అండి. దీన్ని తీసుకెళ్ళినప్పుడు ఆరబెట్టి మళ్ళీ ఆ యూనిట్లో పోస్తారు. దీని అంతకు మొత్తం అయితే ఇక్కడ ఒక 5 రోజులు పడుతుందండి. కళ్ళ మీద ఎన్ని రోజులు ఆరబెడతారు? 4 గంటలు. ఓన్లీ 4 అవర్స్ ఆరబెడతారు. తీసుకెళ్ళి అక్కడ డిహైడ్రేషన్ యూనిట్లో పోస్తారు. అక్కడ ఎన్ని రోజులు ఉండాలండి?
5 రోజులు పొద్దున కదుపుతాడు, 5 రోజులు కదుపుతాడు, 5 రోజులు దాన్ని అందులో ఆరబెడతారు, ఇటు కదుపుతాండి. ఓకే. అది ఏంటంటే మన కింద పోయకుండా దాంట్లో మెస్ ఉంటుంది కాబట్టి అండి, కింద నుంచి కూడా దానికి ఈటు పడుతుంది కింద, అప్పుడు సమానంగా వద్దండి, పైన కింద ర్యాక్స్లో సమానంగా పోస్తారు. ఓకే అండి. మీరు మరి మీకు ఇలాగ ప్రాసెసింగ్ చేయడానికి టన్నుకి మీరు రైతుల దగ్గర ఎంత ఛార్జ్ చేస్తారు? అది ఇంకా ఇప్పుడు నేనే మొదలెట్టాను, నా సొంతమే చేస్తున్నానండి. ఓన్లీ ఇప్పుడు మీ అయితే మీ సొంత నేను దీంట్లో ఏం చేయనండి, నాకు ఓన్లీ లేబర్కి వచ్చే తీసుకుంటాను. ఓకే. ఎందుకంటే ఫస్ట్ నేను రైతుని కాబట్టి దీంట్లో నాకు సాధక బాధకాలు తెలుసండి, దీంట్లో నేను ఇబ్బంది పడినండి. ఓకే అండి. రైతులకి ఏమన్నా వచ్చి చేసుకుంటానంటే నేను ఓన్లీ లేబర్ ఖర్చు ఎంత అయిందో అంతే తీసుకుంటాను. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నారు కాబట్టి ఓన్లీ రైతులు ఎవరన్నా ఇక్కడ తీసుకొచ్చి ఆ కూలీలకైనా ఖర్చు ఇచ్చి దీన్ని ప్రీమియం క్వాలిటీగా ఆరబెట్టుకుని తీసుకెళ్ళొచ్చు. అంటే ప్రస్తుతానికి అయితే మీరేం ఛార్జ్ చేయట్లా, ఫ్రీగా. అంటే మీరు రైతులను ప్రోత్సహించాలి ఈ వైపుగా అన్న ఉద్దేశంతో. ఓకే అండి, బాగుంది. క్వాలిటీ లేకపోతే వాళ్ళకి కూడా ఇబ్బందే కదండి, బయ్యర్స్ ఎవరు కొనరండి, కొని కూడా కొనరండి. ఓకే. ప్రీమియం క్వాలిటీ తయారు చేసుకోవాలండి ప్రతి రైతు కూడా. మనం తార్బాల్ తోటి రోడ్డు పక్కన అట్లా దుమ్ము దూళ్ళు ఆడబెడితే కొనరండి భవిష్యత్తులో. ఇది మనం తినేది కదండి ఇది. అవునండి. మనం మంచిగా తయారు చేసుకుంటే రేపు కాకపోతే రేపు ఎప్పుడైనా తర్వాత రేట్ వద్దండి. ఓకే. అదే అండి, చూశారు కదా సూర్యారావు గారు చెప్పేదాని ప్రకారం అయితే రైతులు రోడ్డు పక్కన ఆరబెట్టుకోవటం వల్ల వాళ్ళకి ఈ రోడ్డు మీద వెళ్ళే వాహనాల వల్ల ఈ దుమ్ము అది వచ్చి ఈ గింజ యొక్క క్వాలిటీ తగ్గే అవకాశం ఉందో అంతే కదండి. ఇలాగ రోడ్డు పక్కన ఆరబెట్టే సమయంలో వాహనాల వల్ల జరిగే ప్రమాదాల వల్ల కూడా రైతులు ఏదైనా ప్రమాదానికి యాక్సిడెంట్కి గురయ్యే అవకాశం ఉందండి. అలాగే రక్షణ లేకుండా రోడ్డు మీద ఆరబెట్టడం వల్ల రాత్రిపూట ఈ కోకో గింజల దొంగతనాలు జరిగే అవకాశం ఉందండి. ఇక్కడ ఒక విశాలమైన కాంపౌండ్లో సెక్యూరిటీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం ఇక్కడ సెక్యూరిటీ వాచ్మెన్ అది ఉండటం జరుగుతుందండి. మన ప్రోడక్ట్కి అంటే మన ఉత్పత్తి చేసినటువంటి ఈ కోకో గింజలకైతే మంచి రక్షణ ఏర్పాట్లు కూడా ఉన్నాయండి. దొంగలు ఎత్తుకుపోతారన్న భయం లేదు. చాలా మంచి రక్షణ ప్రదేశంలో ఉన్నటువంటి యూనిట్లో గింజలు ఆరబెట్టుకున్నట్టయితే కనుక మనం ప్రీమియం క్వాలిటీ తీసుకోవచ్చండి. ఈ ప్రీమియం క్వాలిటీ మన క్వాలిటీ బాగుంటే కనుక కంపెనీ వారు కానీ బయట వ్యక్తులు కానీ వాళ్ళే వచ్చి స్వయంగా మన దగ్గర మంచి రేట్ ఇచ్చి కొనుక్కుని పోయే అవకాశం ఉందండి. అంతేగాని మన క్వాలిటీ లేకుండా గింజ ఆరబెట్టి తయారు చేసి ఉంచినట్టయితే కనుక వారి మార్కెట్లో సరైన రేట్ రాదు. ఈ విషయాన్ని కూడా మనం రైతు సోదరులందరూ కూడా గమనించి ఈ ప్రాంతంలో రైతులని ప్రోత్సహించడం కోసం ఈ ప్రాంతంలో రైతులకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అయితే ఒక మంచి ఉద్దేశంతో ఈ వాకలపూడి సూర్యారావు గారు అయితే రైతులు ఎవరైనా సరే తమ కోకో గింజలు ఇక్కడ తీసుకొచ్చి ఓన్లీ మజూరీ అంటే సుమారుగా ఈ కూలీలకి ఈ లోడింగ్ అన్లోడింగ్ దీన్ని ప్రాసెసింగ్ చేసుకోవడానికి వారైతే తీసుకొచ్చి తమ గింజలు ఇక్కడ ఈ డిహైడ్రేషన్ యూనిట్లో అయితే ఆరబెట్టుకుని తీసుకెళ్ళొచ్చు అని చెప్తారు. మాకు ఏం మేమేం ఛార్జ్ చేయం, ఓన్లీ కూలీలు ఖర్చు వాళ్ళే ఇచ్చుకుని ఈ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. రైతులు స్వయంగా ఇక్కడుండి దగ్గరుండి చూసుకుని ఆ పనులు వారు సొంతంగా చేసుకున్నా పర్వాలేదు, కూలీలు పెట్టుకుని చేసుకున్నా పర్వాలేదు, అంతే కదండి. రైతు కూడా సద్వినియోగం చేసుకోవాలని అయితే సూర్య గారు విజ్ఞప్తి చేస్తున్నారండి. అలాగే భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించే ఆలోచనలో కూడా ఉన్నారండి, కమర్షియల్గా తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ యూనిట్ కొత్తగా ప్రారంభించారు కాబట్టి ఇలాగ రైతులందరినీ కొంచెం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ వైపుగా ఈ సూర్యారావు గారు అయితే ప్రయత్నం చేస్తున్నారండి. దగ్గరలో ఉన్నటువంటి రైతులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని కూడా నేను నా తెలుగు బాటసారి యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. ఓకే అండి, బై అండి, జై హింద్.